లండన్లో టీటీడీ వారి ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసి కనులారా దర్శించి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు. లండన్లో లెయిటన్స్టోన్లో టీటీడీ వారికి విందు భోజనం స్వీకరించే అవకాశం కల్పించింది. దాదాపు 1000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు లండన్లో మా ప్రతినిధి కల్పన అందిస్తారు. ఈ రోజు లండన్ లోని లెయిటన్స్టోన్ లో టీటీడీ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సో మనతో పాటు ఆర్గనైజర్లు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, తర్వాత ఏపీఎన్ఆర్టీ వారికి అందరికీ మా ధన్యవాదాలు. మాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది వాలంటీర్స్ స్వయంగా వచ్చి ఎంతో కష్టపడి పనిచేశారు. ఇది ఒక్కటి పని కాదు, చాలా మంది ఆల్మోస్ట్ 100 మంది పనిచేశారు. అందులో నైట్ అంతా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 3-4 వీక్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దేవుడి వల్ల కార్యక్రమం వర్షం లేకుండా చక్కగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని, అట్లాగే భక్తులకి మన సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కళ్యాణానికి అంటే దాదాపుగా సుమారు ఎంతమంది ఇక్కడికి హాజరయ్యారు? రఫ్లీ ఒక 375 ఫ్యామిలీస్ రిజిస్టర్ అయ్యారండి. అంటే మేము ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే అరౌండ్ 1100 పీపుల్ చేసాం. We really don't know how many people attended until I actually see the numbers. So that's what I can say about the movement. Okay. సో వాళ్ళకు అంటే ఇప్పుడు కళ్యాణంలో పాల్గొన్న వారికి ఎలాంటి సౌకర్యాలు అందించారు, అలాగే స్వామి వారి నుంచి ఏమి ఇచ్చారు? అంటే ఇక్కడ సుప్రభాత సేవ, తోమాల సేవ, దాంతోపాటు కళ్యాణ సేవ, తర్వాత సర్వదర్శనం ఫ్రీ యాజ్ పర్ టీటీడీ గైడ్ లైన్స్. ఈ ప్రాసెస్లో మేము ఎంతవరకు అవకాశాలు కల్పించగలమో అంత చేసాం. అట్లాగే వాలంటీర్స్ కూడా చాలా మంది స్వయంగా వచ్చి, ఎస్పెషలీ లాస్ట్ నైట్ స్టార్టింగ్ ఫ్రమ్ 8 o'clock, they were here whole night. I thank everyone who helped us, and also especially people like Mahesh, Raghu, and there are other people like Srini Pulikandam and so many other people. I can't name everyone here. Everyone has done great job. And also there are some donors, not only from Andhra Pradesh, there are people from Maharashtra, Odisha and North India, and even this hall. First I need to thank Nagrecha Charitable Trust who gave us the opportunity, who kind of freely gave us this opportunity, this hall, apart from the many donors who came forward to do this event successfully. I thank every one of them. సో మీరు చెప్పండి, అంటే మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? తిరుమలలో ఉన్నట్టే అనిపించింది అండి. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. అండ్ నేను బేసిక్లీ చెన్నై నుంచి వచ్చాను, ఆల్దో తెలుగు ఫ్యామిలీ బట్ చెన్నై బేస్డ్. ఐ ఫెల్ట్ లైక్ ఐ అటెండెడ్ ప్రాపర్ బ్రాహ్మణ్ మ్యారేజ్ అండ్ విత్ ద తిరుమల వైబ్స్. యా. సో మీ అంటే భావి తరాలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తుంటారు? సో ఇప్పుడు ఇక్కడ సో మామూలుగా అయితే ఇండియాలో తిరుపతిలో అంటే మన అందరూ ఉంటారు, కళ్యాణం చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అబ్రాడ్ లో పిల్లలకు ముందు డివోషనల్ గా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? పార్ట్ ఆఫ్ దట్ థ్యాంక్స్ టు టీటీడీ అండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇలా కళ్యాణం చేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి యాక్టివేట్ చేసినందుకు ఇట్ గివ్స్ అస్ ఎ ఛాన్స్ మా పిల్లలకి పాసింగ్ ఆన్ ద ట్రెడిషన్. సో దానికి టీటీడీకి గ్రేట్ స్టఫ్. అండ్ ఇలాగా ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ చోట్ల చేస్తే, రెగ్యులర్గా చేస్తే కనుక బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం మన బర్మింగ్హామ్లో బాలాజీ టెంపుల్ ఉంది, దానికి తీసుకెళ్తాం. కానీ లోకల్గా ఏరియాస్లో ఇప్పుడు క్రాయిడన్లో ఉంది, ఈస్ట్ హామ్లో ఉన్నాయి గుళ్ళు. సో వీ డూ ట్రై టు టేక్ దెమ్ దేర్. పూజలకి తీసుకెళ్తాం. బట్ ఎస్, దెర్ ఈజ్ అ బిట్ ఆఫ్ ఎ గ్యాప్. బట్ ఇలాంటి టీటీడీ నుంచి వస్తే ఇంకా కొంచెం ఆథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ దిట్ విల్ హెల్ప్ రియలీ గ్రేట్. సో మీరు చెప్పండి, ఈ రోజు కళ్యాణం గురించి మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం ఇచ్చిన టీటీడీ వాళ్ళకి, శామ్ సజ్జా గారు చాలా కష్టపడి ఉండే తక్కువ సమయంలో ఇంతమంది ఆల్మోస్ట్ ఒక 1500 మంది భక్తులు పాల్గొన్నారు. సో చాలా సంతోషంగా ఉంది మాకు టీటీడీ ఆపర్చునిటీ ఇచ్చి మాకు ఈ అవకాశం కల్పించినందుకు. మీరు చెప్పండి, అంటే మీరు ఫ్యామిలీ సమేతంగా పాల్గొన్నారా ఈ కళ్యాణం? మేము సేవల్లో పాల్గొన్నాము, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వాలంటీరు వాళ్ళ ఇంటి ఇదిగా వచ్చి ముందుకు వచ్చి చేశారు, ఎవరి ప్రోద్బలం లేకుండా. నిన్న నైట్ అంతా కూడా చేసి ఇంత అరేంజ్మెంట్ చేసి లాస్ట్ ఎంత డివైన్గా జరిగిందంటే చాలా బాగా జరిగింది. పేరున ధన్యవాదాలు అందరికీ.
ఇలాంటివి మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్ గా. సో ఈ రోజు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస కళ్యాణం జరగటం కూడా సో ఎంతో భక్తిగా ఉన్నారు. సో దాని గురించి ఓవరాల్ గా మీరు చెప్పాలనుకుంటే ఇంకా నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. నేను యాక్చువల్గా లాస్ట్ 10 daysగా అన్ఫార్చునేట్గా యాక్చువల్గా మా ఫాదర్కి అంత బాగాలేదు. ఆయన ఐసీయూలో ఉన్నారు. గుడ్డిగా నేను దేవుణ్ణి నమ్మి చేశాను. ఆ భగవంతుడు చాలా చక్కగా నాకు మా నాన్నగారు ఈరోజు ఐసీయూ నుంచి బయటకు వచ్చారు. అందుకు నా దైవ సంకల్పం ఎప్పుడు తప్పు కాదని నేను గట్టిగా నమ్ముతాను. అది అందరూ నమ్మాలని కూడా కోరుకున్నాను. ఏదర్ యూ బిలీవ్ గాడ్ ఆర్ డోంట్ బిలీవ్ గాడ్. ఇఫ్ యూ బిలీవ్ గాడ్ you don't test the God. Whatever he gives you, take it. And that's what my belief is, and that's what I will stick to. That's what I will teach my children. So ఆ భగవంతుడి దయ వల్ల మా నాన్నగారు బయటకు వచ్చారు ఈరోజు. సో this particular event is dedicated to my father. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇక్కడ దాదాపు 500 మందికి అంటే 350 మంది పీపుల్స్ అంటే ఫ్యామిలీస్ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది క్యూ అంటే కళ్యాణం జరిగిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సో మనతో పాటు ఈ శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి భక్తులు అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ అండి. మేము యాక్చువల్లీ చెమ్స్ఫర్డ్ నుంచి వచ్చామండి, లండన్ దగ్గర. సో తిరుపతిలో కూడా మనకి ఇంత దగ్గర దర్శనం అవ్వదండి. అంత బాగా అసలు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాలంటీర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇక్కడ కష్టం అహర్నిశలు రాత్రి పగళ్ళు పడినట్టు చాలా ఈజీగా తెలుస్తుంది. ఒక 10 days నుంచి కష్టపడుతున్నారు ఈవెంట్ సక్సెస్ చేయడానికి. సో చాలా మంది కూడా వచ్చారు. సో మాకు కూడా చాలా బాగా అనిపించింది అండి. సో థ్యాంక్ యూ. మనము లండన్ లోని లెటన్ స్టోన్ లో టీటీడీ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. మనతో పాటు ఈ కళ్యాణాన్ని నిర్వహించిన శ్రీనివాస శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి కళ్యాణం గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. సో ఈ రోజు టీటీడీ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సో దాని గురించి ఒక్కసారి మీరు వివరించండి. వెంకటేశ సమోదేవో బ్రహ్మాండే నాస్తి కించన. కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈరోజు తూర్పు లండన్లో నిర్వహించారు. ఇక్కడ ఉండేటువంటి స్థానిక భక్తజన సమూహంతో కలిపి వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం కూడాను ఇటు యూకేలో, యూరప్లో అనేక నగరాల్లో వారు ఈ విధంగా స్వామివారి కైంకర్యాలు అద్భుతంగా నిర్వహిస్తూ ఈ యొక్క సంవత్సరం ఈ యూకే దేశంలో ఇది 6వ కళ్యాణం. ఇంకొక కళ్యాణం మళ్ళా రేపు బెల్ఫాస్ట్లో నిర్వహిస్తున్నారు. ఈ ధర్మ పరిరక్షణలో భాగంగా అద్భుతంగా టీటీడీ దేవస్థానం వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ప్రతి మాసమో ప్రతి సంవత్సరమో తిరుమలకు రాలేనటువంటి వారికి అక్కడి నుంచి శ్రీనివాసమూర్తి నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సమక్షంలో కళ్యాణం నిర్వహించడం చాలా విశిష్టమైనటువంటిది. ఆ టీటీడీ నిర్వహణ చేసేటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి పాల్గొని భక్తులందరూ కూడాను చాలా ఆనందాలు వారి యొక్క సంతోషాన్ని వెలుబుచ్చారు ఈ దినంలో. సో అదేవిధంగా టీటీడీ ఎన్నో ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలోనే బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు, స్థానిక ప్రభుత్వం వారు కూడాను ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేస్తామని ఒక ప్రకటన చేశారు. ఆ శ్రీవాణి మూలధనంతో ఆ దేవాలయ నిర్మాణ శీఘ్రంగానే ఆ నిర్మాణాలు జరగాలని ఊరు వాడ శ్రీవారి నామం హరినామం నలుగురు జపిస్తూ ఆ దేవాలయాల్లో ఆ శ్రీ విష్ణుమూర్తి యొక్క లక్ష్మీనారాయణ యొక్క ఉత్సవాలు వైభవంగా జరగాలని, ధర్మం 10 కాలాల పాటు పరిరక్షించబడాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశాయ నమో నమః. సో చూసారు కదా, ఇక్కడ వచ్చే అంటే లండన్ లో నివసించే భక్తులకు కూడా సౌకర్యార్థం టీటీడీకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ఉన్న లండన్ లో ఉన్నటువంటి భక్తులు సో ఇక్కడికి వచ్చి ఈ స్వామి వారిని కళ్యాణోత్సవంలో భాగంగా పాల్గొని అలాగే తీర్థ ప్రసాదాలు కూడా అందజేయడం జరిగింది. శివతో కల్పన లండన్.